హాయ్ ఎవ్రీవన్, ఈరోజు మా ఇంట్లో చేమదుంపల పులుసు చేసామండి మా స్టైల్లోని. ఎవరికైనా రాకపోతే కొంచెం చూసి నేర్చుకుంటారని చెప్పేసి ముందుగా చేమదుంపల్ని బాగా కడిగేసి ఉడకబెట్టుకోవాలండి. కుక్కర్లో ఒక 4-5 విజిల్స్ వచ్చినంత వరకు ఉడకబెట్టాలి. తర్వాత ఆనియన్స్, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేయించి అందులో నుంచి బాగా టమాటాలని చిన్న ముక్కలు కట్ చేసుకొని వేసుకొని వేయించాలండి. తర్వాత ఉడకబెట్టిన చేమదుంపలు ఉంటాయి కదా, అవి తొక్క తీసేసి వాటిని కూడా వేసి బాగా మగ్గనివ్వాలి. అప్పుడు పసుపు, ఉప్పు, కారం, చిన్న మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా వేయించి దగ్గరికి బాగా మగ్గిన తర్వాత అందులో చింతపండు పులుసు అనేది వేసుకోవాలి. వేసి బాగా మరిగినివ్వండి. మరిగినిచ్చిన తర్వాత దాన్ని ఆఫ్ చేసిస్తే వేడివేడి రైస్లోని కొంచెం అప్పడాలు కానీ వడియాలు కానీ వేయించుకొని దాంతోపాటు ఈ పులుసు వేసుకొని తింటే ఉంటుంది చూడండి. ఆ టేస్ట్ నేను చెప్పేదానికన్నా మీరు రెడీ చేసుకొని టేస్ట్ చేస్తే అప్పుడు తెలుస్తుంది ఎంత బాగుంటుంది అన్నది. మా స్టైల్లోని మా ఉత్తరాంధ్రలోని ఇలా అయితే చేసుకుంటామండి చేమదుంపల పులుసు. ఇదైతే సూపర్ అండి, హెల్త్కి కూడా చాలా మంచిది. ఎవరికైనా నచ్చితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయడం మటుకు మర్చిపోకండి. Thank you.